రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో బిగ్ ట్విస్ట్ నెలకొంది. రాజ్ తరుణ్ కి నార్సింగి పోలీసులు నోటీసులు పంపించారు. లావణ్య ఫిర్యాదుతో రాజ్ తరుణ్ పై కేసు నమోదైంది. నెల 18 లోపు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. BNSS 45 కింద అంటే కొత్త రకమైనటువంటి ఇప్పుడు వచ్చినటువంటి ఈ చట్టాల ప్రకారంగా సెక్షన్ 45 కింద రాజ్ తరుణ్ కి నోటీసులు జారీ చేసింది నార్సింగి పోలీసులు. తనను ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేశాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2 రోజుల కిందట పోలీసులకు ఆధారాలు కూడా సమర్పించింది లావణ్య. తనకు అబార్షన్ చేయించాడని ఆధారాలతో కేసు కూడా నమోదు చేసింది, ఆధారాలు కూడా అందించింది. సో మొత్తం మీద లావణ్య రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. రాజ్ తరుణ్ని విచారణకు హాజరు కావాల్సిందిగా నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సో ఇప్పటికే లావణ్య ఒకవేళ కనుక పోలీసులు రియాక్ట్ కాకపోయినా, పోలీసులు విచారణకు వారిని హాజరు కావాలని ఆదేశించకపోయినా, విచారణ చేపట్టకపోయినా కూడా నేను నిరాహార దీక్ష కూర్చుంటానంటూ కూడా ఇప్పటికే లావణ్య ప్రకటించేసింది. 3 డిమాండ్లను కూడా ఉంచింది. సో రాజ్ తరుణ్ తనకి భార్యగా అంగీకరించాలి, మాల్వి మల్హోత్రా కుటుంబీకులపై కేసు పెట్టాలి, మాల్విని రాజ్ తరుణ్ వదిలాలి. ఈ 3 డిమాండ్లతో నిరాహార దీక్షకు సిద్ధమన్నట్టుగా లావణ్య ఇప్పటికే ప్రకటించేసింది. ఈ నేపథ్యంలోనే నార్సింగి పోలీసులు రాజ్ తరుణ్కి విచారణకు హాజరు కావాలని నోటీసు పంపించడం మరో ఆసక్తికర పరిణామంగా చూడాలి. సో మొత్తం మీద రాజ్ తరుణ్ పై ఇప్పటికే కేసు నమోదైంది. A1గా రాజ్ తరుణ్, A2గా మాల్వి, A3గా మాల్వి సోదరుడు. సో ముగ్గురిపైన కూడా లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తనను వివాహం చేసుకొని అబార్షన్ కూడా చేయించాడంటూ ఆధారాలు సమర్పించింది లావణ్య. దీంతో ఈరోజు నార్సింగి పోలీసు రాజ్ తరుణ్కి నోటీసులు పంపారు. అంటే 18వ తేదీ అంటే సుమారుగా ఈ బుధవారానికల్లా విచారణకు హాజరు కావాలన్నట్టుగా రాజ్ తరుణ్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం రాజ్ తరుణ్ మాల్వి ఇద్దరు కూడా అబ్స్కాన్ లో తెలుస్తోంది. వారి ఫోన్లు కూడా ఆఫ్లో ఉన్నాయి. ఎవరు కూడా సంప్రదించినా వాళ్ళు రెస్పాండ్ అవ్వడం లేదు. ఎక్కడున్నారు అసలు ఇద్దరు కలిసి ఉన్నారా లేదా విడివిడిగా ఉన్నారా, ఇద్దరు కలిసి కావాలనే కేసు విషయంలో పురోగతి సాధిస్తే వాళ్ళు అరెస్ట్ అవుతారని ఒక ఆలోచనలో భాగంగా తప్పించుకొని తిరుగుతున్నారా, ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో పోలీసులు ఇంకా వారిని ట్రేస్ చేయకపోవడం, వారిని తీసుకొచ్చి విచారించకపోవడం, వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విషయంపై లావణ్య ఆవేదన వ్యక్తం చేసింది. నిరాహార దీక్ష కూర్చుంటారంటూ కూడా ప్రకటించేసింది. ఎస్ దీనిపై మరింత సమాచారం ప్రతినిధి పెట్రిషియా అందిస్తారు. ఎస్ పెట్రిషియా, సో పోలీసులు ఏం చెప్తున్నారు? రాజ్ తరుణ్ ఆచూకీ లభించిందా? రాజ్ తరుణ్ ఎక్కడున్నారు? రాజ్ తరుణ్కి ఏ తరహాలో నోటీసులు పంపించడం జరిగింది? రాజ్ తరుణ్ కి నార్సింగ్ పోలీసులు నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇంతకు ముందు వరకు నిన్నటి వరకు లావణ్య నిరాహార దీక్షకు కూర్చుంటాను, హంగర్ స్ట్రైక్ చేస్తాను, నాకు ప్రధానంగా 3 డిమాండ్లు ఉన్నాయి. ఒకటి, నా భర్తను నాకు దక్కించాలి, నా రాజ్ తరుణ్ మాల్వి రిలేషన్షిప్ బ్రేక్ అవ్వాలి, అదే విధంగా మాల్వి మల్హోత్రా కుటుంబం పైన కూడా చర్యలు తీసుకోవాలి అంటూ లావణ్య గత 2 రోజుల నుంచి చెప్పడం అయితే జరిగింది. నోటీసులు ఇవ్వని పక్షాన నేను నిరాహార దీక్ష చేస్తాను, హంగర్ స్ట్రైక్ చేస్తాను, బైఠాయిస్తానని లావణ్య చెప్పింది. అదేవిధంగా విచారణకు రావాలి, హాజరు కావాలి అంటూ నార్సింగ్ పోలీసులు నోటీసులు జారీ చేయడం అయితే జరిగింది. అతనున్న ఇంటికి నోటీసులు పంపించారు. అదేవిధంగా అతను పర్సనల్ అసిస్టెంట్నే కానీ లేకపోతే మధ్యవర్తి ద్వారా నోటీసులు జారీ చేశారని చెప్పి పూర్తిగా అయితే తెలుస్తుంది. BNS Act 45 కింద రాజ్ తరుణ్ కి నోటీసులు అయితే జారీ చేశారు. ఈ నెల 18 లోపల విచారణకు హాజరు అవ్వాలి, ఒకవేళ రాని పక్షాన అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని పూర్తిగా తెలుస్తుంది. లావణ్య నిన్న రిలీజ్ చేసిన వీడియోస్ ప్రకారం కూడా లావణ్యకి చాలా మటుకు మద్దతు వస్తుంది. ఒకవైపు హిమాచల్ నుంచి మాల్వి పెట్రిషియా, రాజ్ తరుణ్ ప్రస్తుతం ఆయన అబ్స్కాన్ లో ఉన్నారు, ఆయన ఫోన్ ఆఫ్ లో ఉంది, ఎవరు సంప్రదించినా రెస్పాండ్ కావడం లేదంటగా తెలుస్తోంది. సో ఏ రకంగా నోటీసులు జారీ చేశారు? ఆయనకి ఫిజికల్ గా ఎక్కడైనా గుర్తించి నోటీస్ ఇచ్చారా, లేదంటే ఆయనకి మెసేజ్ రూపంలో చెప్పారా? అసలు ఏ రకంగా నోటీసులు జారీ చేశారు? ఆయనకి నోటీసులు అందాయా? ఏదైతే పోలీసులు చెప్పిన ఇన్ఫర్మేషన్ మేరకు కూడా మనకి ఫిజికల్ గా ఏదైతే ఇంటికి నోటీసులు పంపించడం జరిగింది, అదే విధంగా అతను ఉన్న మధ్యవర్తి అసిస్టెంట్లకి నోటీసులు పంపించడం అయితే జరిగిందని పూర్తిగా తెలుస్తుంది. రాజ్ తరుణ్ ఇప్పటి వరకు అబ్స్కాండింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు అతను ఆచూకీ ఎవరికి కూడా తెలియదు. ఒకవైపు మీడియాకి కానీ, ఒకవైపు లావణ్యకి కానీ ఎవరికి కూడా తెలియదు. ఒకవైపు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏదైతే లావణ్య చెప్పిన ప్రకారం అయితే రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా
మల్హోత్రా ఇద్దరు ఒకటే దగ్గర ఉన్నారు. గత కేసు స్టార్ట్ అయిన మొదటి రోజు మాత్రమే వీళ్ళు ఫోన్లు ఎత్తడం జరిగింది. దాని తర్వాత రెండో రోజు నుంచి కూడా వీళ్ళు ఫోన్లు రీచ్ అవ్వడం లేదు. పోలీసులు ఎంతసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు. ఈ రోజు మాత్రము మనకున్న సమాచారం మేరకు రాజ్ తరుణ్ కి నోటీసులు జారీ చేసిన పోలీసులు, అదే విధంగా అతని ఇంటికి పంపించడం జరిగింది. మధ్యవర్తితో నోటీసులు జారీ చేశారని పూర్తిగా అయితే తెలుస్తుంది. 45 నోటీస్ ఇచ్చారని సమాచారం. రైట్ పెట్రిషియా, సో మొత్తం మీద రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. రాజ్ తరుణ్ని విచారణకు రావాల్సిందిగా నార్సింగ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నోటీసు జారీ చేసినట్టు తెలుస్తోంది. సో ఈ నెల 18 లోపు నార్సింగ్ పోలీసులు ఎదుట విచారణకి రాజ్ తరుణ్ హాజరు కావాల్సి ఉంది. లేదంటే రాజ్ తరుణ్పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా డిఫరెంట్ కనబడుతోంది. ఎస్, దీనిపై మొదట్లో కేసు వేసిన నేపథ్యంలో లావణ్య ఆర్టీతో కూడా ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది. ఏ విషయంలో కేసు వేసింది, ఆధారాలు ఎటువంటి ఆధారాలు సమర్పించమని కూడా ఆర్టీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది. ఒకసారి దానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక, ఓవర్ టు యు. రాజ్ తరుణ్ లావణ్య కేసులో రోజు రోజుకి భారీ ట్విస్ట్లు అయితే బయటపడుతూ ఉన్నాయి. మరి ఈ రోజు తెల్లవారుజామున 12 గంటలకి తను సూసైడ్ చేసుకోవాలనుకుంది. మరి ఎందుకు ఏంటనేది ఇప్పుడు లావణ్య గారు మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడు. నమస్తే అండి. హలో అండి. అంటే ముందు నుంచి చూసుకుంటే మీకు శృంకర గారు లాయర్ కానివ్వండి, లేకపోతే మీడియా నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది. అలాగే మీరు ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నారు? ఆ నిర్ణయం ఇప్పుడు సపోర్ట్ ఉందని సపోర్ట్ లేదని కాదండి, ఇట్స్ స్టేట్ ఆఫ్ మైండ్. నాకు నా మనిషి ఇంట్లో లేడు అన్నది పెయిన్. రోజు ఉండే మనిషి ఇప్పుడు ఎందుకు లేడు అన్న పెయిన్ నాకు బ్రతకనివ్వలేదు, అంతే. అలా అంటే కొద్ది రోజుల నుంచి కూడా మీరు పోరాడుతున్నారు దీని మీద. మరి ఇంకా నమ్మకం లేకనా లేకపోతే నమ్మకం లేక కాదండి, ఇట్స్ స్టేట్ ఆఫ్ మైండ్, అంతే. ఆ మనిషి నాకు కనిపించట్లేదు ఇది కదా. ఇంత గ్యాప్ అసలు ఎప్పుడూ లేదు, ఒక్క రోజు 2 రోజులు మ్యాక్స్ చూడకుండా. కానీ ఇది అది తట్టుకోవడానికి అవ్వట్లేదు. అండ్ రెండోది థంబ్నెయిల్స్ ఒకటి, కమెంట్స్ ఒకటి. నేను బయటకు వచ్చి పోరాడుతుంది. ఇప్పుడు మనలాగా అందరికీ అన్నీ జరుగుతుంటాయి, ఇదేది కొత్తగా నాకు రాజ్ తరుణ్కి జరిగింది కాదు. కాకపోతే ఫైట్ చేస్తున్నాను నేను. అది పాజిటివ్గా వెళ్ళకుండా మన నెగిటివ్గా వెళ్తుందో లేకపోతే అర్థం కావట్లేదో మనుషులకి, నాకు అర్థం అవ్వట్లేదు. గుచ్చి అటు తిప్పి అటు తిప్పి మరి జర్నలిజం అంటే ఇదేనేమో, కొత్తగా నాకు కూడా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు థంబ్నెయిల్స్ వల్ల లేకపోతే ఎవరో వీడియో వల్ల మీరు ఎక్కువగా హర్ట్ అవుతున్నానండి. బాధేస్తుంది కదా, మనిషిని నేను కూడా అందులో ఒక్కదాన్ని అయ్యాను. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక కూడా నేను ఒక్కదాన్ని మనిషిని. ఆ ఫీలింగ్ బాగోదు కదా. అంటే నిన్న నైట్ మీరు ఒంటరిగా ఉన్నారు అని చెప్పి, అలాగే రాజేష్ ఎవరైతే లాయర్ ఉన్నారో ఆయనకి మీరు 9:30కి కాల్ చేశారు, 12:30కి మెసేజ్ చేశారు, అప్పుడే చనిపోవాలనుకున్నారని చెప్పి ఆయన వర్షన్లో ఆయన చెప్తున్నారు. నేనేదో తనకి సెకండ్ ఒపీనియన్ కోసం అయితే చేయలేదండి. నాకు దిలీప్ గారు ఉన్నారు, ఆయన వితౌట్ ఆయన దాంట్లో నేను అసలు ఏమీ చేయను. అండ్ నాకు అతని పైన 100% నమ్మకం ఉంది. నేను రాజేష్ అనే అతను నాకు ఫస్ట్ టెక్స్ట్ చేశాడు, సినిమా గురించి ఏదో మాట్లాడాడు. అండ్ రాజు వాళ్ళ ఫాదర్ అతను కేసు టేకప్ చేస్తున్నారు అని చెప్పారు. ఆ కేసు గురించే తప్ప సెకండ్ ఒపీనియన్ గురించి అయితే మాట్లాడలేదు. అంటే ముందు నుంచి కూడా మీరు రాజ్ తరుణ్ మీద ఏదైతే కేసు పెట్టాలి అనుకున్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజ్ తరుణ్ నుంచి ఎలాంటి రిప్లై ఏమన్నా వచ్చిందా పర్సనల్గా మీకు? రాలేదండి, రాదండి. ఎందుకంటే అతను అమ్మాయితో ఉన్నాడు కదా, అమ్మాయితో ఉన్నంతసేపు రాదు. అమ్మాయి వన్స్ స్టెప్ అవుట్ అయితే అవుతుంది. మీరు ఇంకా నా ఫైట్కి ఏమైనా ఉండి నాకు నిజంగా హెల్ప్ చేయాలంటే ఇప్పుడు మీడియా ముందు 100 క్వశ్చన్స్ అటు తిప్పి కాకుండా ఆ మనిషి ఏమైనా రావడానికో లేకపోతే కరెక్ట్ తప్పు అన్నది మాట్లాడడానికి హెల్ప్ చేస్తే నేను పాదాభివందనాలు రోజు చేసుకుంటూ ఆయన బతుకుతాను తప్ప మనిషిని చచ్చేపాము చంపొద్దు అని కోరుకుంటున్నాను. నేను కూడా మీడియా తరపు నుంచి రాజ్ తరుణ్ గారికి ఆయన మాట్లాడాలి, ఇక్కడికి రావాలని చెప్పి చాలా ట్రై చేస్తున్నాం కానీ కుదరట్లేదు. ఆయన ఫోన్ కూడా కలవట్లేదు. అయితే ప్రస్తుతం ఈరోజు మార్నింగ్ ప్రెస్ మీట్ తర్వాత మీరు ఇక్కడ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. దాదాపుగా 5 గంటలు మీరు లోపల ఉన్నారు. లోపల ఏం జరిగిందండి? మేము ఏదైతే ఎఫ్ఐఆర్ ఇచ్చామో దానికి స్టేట్మెంట్ రాసి ఇవ్వడం అన్నది జరిగిందండి, క్లియర్గా ఇన్ డీటెయిల్డ్గా. అండ్ వీడియో స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. రోజు మనం మీడియా ముందు ఏదైతే మాట్లాడుతున్నామో లోపల కూడా అదే వీడియో అండ్ రాతపూర్వకంగా జరిగింది. మరి పోలీసులు ఏమైనా రాజ్ తరుణ్ గారిని పట్టుకోవడం కానీ లేకపోతే ఆయన ఎక్కడున్నారు ఏంటని కనుక్కునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు అనుకుంటా అండి? చేస్తారు. ఇప్పుడు వరకు ఎలాంటిది లేదు అంటారు. మరి తన ఫోన్లు ఆఫ్ ఉన్నాయి కదండి. అంటే మామూలుగా ఇంత జరిగిన తర్వాత కూడా ఆయన మీ దగ్గరకు వచ్చి ఇంతకుముందు ఎలా అయితే ఉన్నారో యథావిధిగా అలాగే ఉంటారని మీరు అనుకుంటున్నారా? కనెక్షన్ ఎఫెక్షన్ అయితే ఎక్కడికి పోదండి. ఇప్పుడు అటు సైడ్ మాల్వి ఉంది కాబట్టి తను ఇటు అన్నది రావట్లేదు. అటు లేకపోతే ఖచ్చితంగా వస్తుంది కదండి. తను ఒకటే అడ్డు అంటారు. 100% అండి. లేకపోతే నేను ఆ పిల్ల మీద అంతేం పడి ఇదేదని కాదు. ఇప్పుడు ఈ రోజున కూడా అతను అమ్మాయితో హోటల్లోనే ఉన్నాడు. మరి ఆవిడ అడ్డు కాకపోతే ఎవరండి? లేకపోతే నా ఇంట్లో నాతో ఉండాల్సిన మనిషి. అంటే ఇప్పుడు మీరు అంతా ఏం కోరుకుంటున్నారు? మీరు నా హస్బెండ్ నాకు రావాలి, నా ఇంటి మనిషి నాకు రావాలి, అదే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ప్రస్తుతం తను పొద్దున్న నుంచి కూడా పోరాడుతున్నారు. అలాగే పొద్దున్న ఏదైతే సూసైడ్ చేసుకోవాలనుకున్నారో అదంతా కూడా కేవలం నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఇంకా మళ్ళీ రాస్తారు నా దగ్గరికి రాడేమో అన్న ఒకే ఒక్క ప్రశ్నతో నేను అలా చేశానే తప్ప ఇంకా ఎలాంటి ఆలోచన కూడా లేదు. ఎప్పటికైనా సరే నేను రాస్తారుతోనే ఉంటాను అని చెప్పి కూడా తను చెప్పడం జరుగుతుంది. ఎలాగైనా సరే తనకు న్యాయం జరగాలని కోరుకుందాం. కెమెరామ్యాన్ సూర్యతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మాకు నోటీస్ ప్రకారం సాగ్రిగేట్ చేస్తూ ఎవిడెన్సెస్ సెట్ చేయడానికి వచ్చాము. అండ్ అంతేనండి, ఎవిడెన్సెస్ గ్యాదర్ చేసి ఎవిడెన్సెస్ ఇవ్వడానికి వచ్చాము. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు మేడం? అదే అండి, స్టేట్మెంట్ ఇవ్వడానికి వచ్చాము. మొన్న ఇచ్చిన ఎఫ్ఐఆర్ అయిపోయిందండి. ఎఫ్ఐఆర్ కాపీలో ఏదైతే ఇచ్చామో అదే స్టేట్మెంట్ వివరంగా ఇవ్వడం జరిగింది. రాతపూర్వకంగా జరిగింది. వీడియో రికార్డింగ్ చేశారు. మీరు మాట్లాడినంత రికార్డ్ చేశారు. అవునండి. ఏం అడిగారు మీరు? స్టేట్మెంట్ కి సంబంధించినవి ఇంకొంచెం ఇన్ డీటెయిల్డ్ అండి, అన్ని టుగెదర్ గ్యాదర్ చేయాలి కదా. ఒక రోజులో 2 రోజుల్లో అవేది కాదు, అవన్నీ గ్యాదర్ చేసి కొన్ని ఇవ్వడం జరిగింది. కొత్తగా అంటే ఇంతకుముందు 170 సాక్ష్యాలు పైగా సబ్మిట్ చేశారు. ఇవాళ ఏమైనా కొత్తగా ఏమైనా జోడించి ఏమైనా చేసిరా? కొన్ని అండి, కొన్ని అవి రాస్తారు విషయంలో ఏమైనా చెప్పారా? నోటీస్ మరి ఇద్దరు అబ్స్కాండ్ ఉన్నారు కదండి, అది వాళ్ళు చెప్పాలి. ఇంకా తెలియదు మరి ఎక్కడున్నారు, ఇంకా చెప్పలేదండి. అది మనకి తెలిసింది, ఎందుకంటే ఫోన్స్ ఆఫ్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీ మీడియా వాళ్ళు కూడా చేసే ఉంటారు. నాకు తెలిసి ఇప్పుడు చేస్తారండి. ఐ థింక్ ఒకసారి ఫోన్ చేసినట్టున్నారండి, ఫోన్ ఆఫ్ ఉన్నట్టుంది కదా. రాస్తారంతో పాటు మీరు మల్హోత్రా తర్వాత బ్రదర్ పైన ఎఫ్ఐఆర్ అయింది. అవును. వారి గురించి ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? ఏదైతే జరిగిందో అదే ఇచ్చామండి. 4 అవును 4-5 ఏమని ఇచ్చారు అంటే ఏం జరిగిందో అదే ఇచ్చానండి. వాళ్ళు ఎలా పరిచయం, నేను ఎందుకు వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం జరిగింది, కాంటాక్ట్ అయ్యాక వాళ్ళు నాకు ఎలా రెస్పాండ్ అయ్యారు, ఎలా నన్ను థ్రెట్ చేశారు, ఎలా వాళ్ళ వివాహేతర సంబంధం గురించి మాట్లాడారు, దాని గురించి నేను మాట్లాడింది, అవన్నీ నేను డీటెయిల్డ్గా వివరించాను. లేదండి, ఇంకా అది రాయలేదు. పాత రాసిచ్చిన ఎఫ్ఐఆర్ దాని గురించి స్టేట్మెంట్ ఇచ్చాము. లేదండి, ఎందుకంటే ప్రోగ్రెస్ అన్నది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, అందుకే ఇవ్వలేదు. రేపు ఖచ్చితంగా ఇస్తాను. లాయర్ రాకేష్ గురించి మీరు ఏమైనా చెప్పారా? రాజేష్ గురించి ఏం లేదండి, ఇంకా ఇప్పుడు మెయిన్ది వేరు, చిన్న చిన్నవి ఏదో యాడ్ చేసుకుంటూ ఎందుకు దేని గురించి అని. అంత థ్రెట్ ఏం కాదు, అతని ఇంటెన్షన్ కూడా బ్యాడ్ కాదు. సో నాకు రాజేష్ది ఏం పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. విచారణకి ఏం లేదు, రావాల్సిన పని అయితే ఉంటుంది. మేబీ రేపు ఆర్ మండే తెలీదు.